అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నిన్న స్టేట్ కమిటీకి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కమిటీకి సంబంధించి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీన్మార్ మల్లన్న గారు ప్రజలను ఉద్దేశించి అలాగే కార్యకర్తలను ఉద్దేశించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇంతవరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల పార్టీ ఎవరు చూసినా కానీ ముఖ్యంగా ఇది బీసీల పార్టీ అని మా దళిత సోదరులు అలాగే బీసీ బిడ్డలు ముఖ్యంగా పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. వివిధ నియోజకవర్గాలలో కమిటీలు అయిపోయినాయి, మండల కమిటీలు, గ్రామ కమిటీల దాకా వెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్రియాశీల సభ్యత్వం మనం ఒకసారి మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్న పరిస్థితికి ఇది గిట్ట ఉంటైతే బాగుంటుందని ఒకసారి ఆలోచించండి అని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంతకుముందే కూడా మల్లన్న చెప్పిండు, మన పార్టీ కార్యకర్తలకు తప్పకుండా ఒక భరోసాను ఇస్తా, ఒక బాధ్యత మంచిగా ఒక అభయాస్తం అనే విధంగా ఉండేలా ఇస్తా అని చెప్పిండు. దానికి సంబంధించి నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈరోజు శనార్థి తెలంగాణలో ప్రత్యేకంగా ఒక కథనం నేను చదివే ప్రయత్నం చేస్తా. సంకల్పానికి ఆరంభం, సభ్యత్వాలపై ఫుల్ ఫోకస్, ప్రతి కార్యకర్తకు 5 లక్షల బీమా. ఇది కీలకం. ప్రతి కార్యకర్తకు క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల బీమా వర్తింపజేసేలా కార్యాచరణ రూపొందించిండు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉద్యమంలో సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామంలో 100 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండేలా టార్గెట్, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం, మే నెల చివరి వారంలో ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. అంటే మే నెలలో జూన్ 2వ తేదీ నుండి ఏది తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిజంగా బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి కీలకంగా బీసీలు నష్టపోతున్న తీరును వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకున్నాడు. ముఖ్యంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమైండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగులపై దాడులు, మనం బీసీ ఉద్యోగులు చూస్తూ ఉన్నాం. బీసీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు జరుగుతున్నా చూస్తున్నాం. కీలకంగా దాని గురించి కూడా టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర స్థాయి సమావేశంలో క్యాడర్కు దిశానిర్దేశం. ఇక్కడ విషయం ఏంటంటే సభ్యత్వం పైన ఫుల్ ఫోకస్ పెట్టిండు తీన్మార్ మల్లన్న. గ్రామ స్థాయిలో నిజంగా ఒక గ్రామానికి ఒక 100 మంది ఉండాలి. ఉద్యమంలో సభ్యత్వం నమోదు, ప్రతి గ్రామంలో 100 మంది సభ్యత్వం తీసుకోవాలని ఒకటి చెప్పిండ్రు. అయితే దానికి సంబంధించిన విషయాలు చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ఆదివారం హైదరాబాద్లో పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఒక శక్తివంతమైన ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం తీన్మార్ మల్లన్న పాదయాత్ర. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తేదీన హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదుగా వరంగల్ వరకు పాదయాత్ర సాగనుంది. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ యాత్రను రూపొందించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్మీయంగా స్వాగతిస్తూ పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు మన సమస్యలు, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రజల సమస్యలే లక్ష్యంగా, అసలు ఏం జరుగుతుంది, గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది లక్ష్యంగా తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. నిన్న ఒక రసభరితంగా సాగింది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ మండల జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణానికి విస్తరించేందుకు స్పష్టమైన వ్యూహాలు రూపొందించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు వంటి అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీని విస్తరించాలని తీర్మానించారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ యువజన విభాగం, రైతు విభాగం, కార్మిక విభాగం, ఈ పార్టీలో ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని తీన్మార్ మల్లన్న ఒక సూచన చేసింది. బీసీ ఉద్యోగులకు ప్రత్యేక సెల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధినేత తీన్మార్ మల్లన్న క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యోగులకు అనేక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి అండగా నిలిచేందుకు పార్టీ తరఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి కార్యకర్త తన ప్రాంతంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారానికి ముందుండాలని స్పష్టం చేశారు. కార్యకర్తల సామర్థ్యాలను పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియా, గ్రామ సభలు, ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సభ్యత్వాన్ని సులభతరం చేసి లక్షలాది మంది పార్టీకి చేర్చుకోవాలని
లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కమిటీలను సైతం నియమించారని ఒక వార్తనైతే వస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక లింక్ ఇస్తే దానిలో డీటెయిల్స్ అన్ని చేస్తే ఇంటికాడ ఎక్కడ కూర్చున్నామో అక్కడి చెల్లి మన సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు కడితే 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల సమస్యలే లక్ష్యంగా మన గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఏ సమస్యలు ఉంటుండే ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా సమస్యల లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని తీన్మార్ మల్లన్న దిశానిర్దేశం చేసింది. మే నెల చివరిలో బహిరంగ సభ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. జిల్లా నాయకత్వం అంతా పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీద ఫోకస్ పెట్టింది. త్వరగా పూర్తి చేయాలని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ ఆదివారం తీర్మానించినట్టు పార్టీ క్రియాశీలక సభ్యత్వం రుసుం 100 రూపాయలు చెల్లించి పార్టీలో చేరాలని, సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ₹5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మే నెల చివరి వారంలో పార్టీ ప్లీనరీ పాటు హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం త్వరలోనే చేపడతామన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా ఇదే తరహాలో గ్రామ వార్డు స్థాయి కమిటీల నిర్మాణం కోసం కృషి చేయాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఇది సాధారణ సమావేశం కాదని, తెలంగాణలో మార్పు తీసుకురావాలని మన సంకల్పానికి ఇది కొత్త ఆరంభమని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఏకతాటిపైకి నడిచి పార్టీని శక్తివంతమైన ఉద్యమంగా తీర్చిదిద్దాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అన్ని జిల్లాల అధ్యక్షులు తదితర నాయకులు ఉత్సాహంగా పాల్గొని తమ విలువైన సూచనలు అందించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, సభ్యులు అభిమానులందరూ కీలక నిర్ణయాలను అమలు చేయడంలో పూర్తి సహకారం అందించాలని పార్టీ నాయకత్వం కోరింది. ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఇది తీన్మార్ మల్లన్న గారు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే భరోసా అని చెప్పుకోవచ్చు. నిజంగా దీన్ని ఇది ఒక శుభారంభం అని చెప్పుకోవచ్చు. పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు చెల్లించి 5 లక్షల బీమా పొందడంలో కీలకంగా పనిచేస్తుంది. 100% పార్టీ బలోపేతానికి 100% పనిచేస్తుంది ఇది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తానికి నిన్న జరిగింది. దానికి సంబంధించి కూడా టీఆర్పీలో బలోపేతంపై మల్లన్న నజరు. ఇద్దరు జిల్లా అధ్యక్షులు కూడా నియమించిండు. జనగామ బాధ్యతలో కట్ట సదానందం, యాదాద్రికి కొమర్శెట్టి నరసింహులు, పార్టీలో చేరిన కుర్ని నేసే వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీజీకే వెంకటేశ్వరరావు అని ఒక వార్తనైతే వస్తున్నాం. దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది. అది కూడా అంటే ఇద్దరిని మార్చిండు అధ్యక్షులు. మరి ఎవరెవరు అంటే మరొక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలో కొమర్శెట్టి నరసింహులు. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆదేశాల మేరకు జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన నియామకాలతో ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగంగా పుంజుకొనున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఈ కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యవర్గం విశ్వాసం వ్యక్తం చేసింది. జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామానికి చెందిన కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ ప్రజా సమస్యలే నా ఎజెండా, కార్యకర్తలే నా అండ, తీన్మార్ మల్లన్న ఆశయాల సాధనలకు సైనికులుగా చేస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి సహకరించిన వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారని ఒక వార్తనైతే చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతల్లో కోమటిశెట్టి నరసింహులను నియమించారట. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులను కోమటిశెట్టి నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పార్టీ జెండాలను ఆవిష్కరించిన జిల్లాగా యాదాద్రి భువనగిరి నిలిచినందుకు గుర్తింపు కోమటిశెట్టి నరసింహులకు ఈ బాధ్యత అప్పగించారు. అయితే రాష్ట్రంలోనే అత్యంత పార్టీ జెండాలు అంటే పార్టీ గద్దెలను కట్టి జెండాలను ఆవిష్కరించింది యాదాద్రి భువనగిరి జిల్లా. దానికి గుర్తింపుగాను కోమటిశెట్టి నరసింహులన్నకు ఈ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీలో చేరిన డాక్టర్ పీజీకే వెంకటేశ్వరరావు అయితే తెలంగాణ కుర్ని
నేసే వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీజీకే వెంకటేశ్వరరావు ఆదివారం తీన్మర్మలన సమక్షంలో టీఆర్పీలో చేరారు. మల్లన్న ఆయన పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా అధికారం దక్కాలనే పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావు వంటి అనుభవజ్ఞుడు రాకతో బీసీ వర్గాల హక్కుల పోరాటంలో పార్టీకి మరింత బలం చేకూరిందని తీన్మర్మలన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు హరిశంకర్ గౌడ్, రజనీ కుమార్ యాదవ్, నరేష్ సతీష్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ వరుస నియామకాలు చేరికలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది అని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. అయితే మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక ముందడుగు వేసింది. అది క్రియాశీలక సభ్యత్వం, ఏవైతే 100 రూపాయలు కట్టి సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు 5 లక్షల బీమా వర్తింపజేశారో ఒక నిర్ణయం తీసుకుంది. ఇది మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తున్నా, దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. లింక్ కూడా త్వరలోనే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు పాత లింకే ఉన్నట్టుంది, కొత్త లింక్ అప్డేట్ అవుతుంది. 100 రూపాయలు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కట్టి సభ్యత్వం తీసుకోండి. ఇదివరకు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంది. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల బీమా మీ కుటుంబానికి ఒక భరోసాగా ఉంటుంది. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అయితే చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి జరుగుతూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇది మొత్తం జరిగింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.